పాలక్ పులావ్ ఎలా చేసుకుందామో చూసుకుందాం. పాలకూరను మంచిగా కడుక్కొని దాన్ని ఉడకపెట్టుకోవాలి. కానీ మా బాబు ఏం చేశాడంటే దాన్ని కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాడు. అప్పుడు దాన్ని నేను తీసుకొని మిక్సీకి వేసాను. పాలకూర, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, టమాటాలు నీ కలిపి మిక్సీకి వేసిన తర్వాత పెట్టుకొని గిన్నెలో ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. దానిలో లవంగా, ఇలాచి, సాజీరా, కొంచెం చెక్క వేసుకొని, బిర్యానీ ఆకు వేసుకొని, ఉల్లిగడ్డ వేసుకొని వేంపాలి. దాని తర్వాత మిక్సీకి వేసుకున్న మిశ్రమాన్ని దానిలో వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు పొయ్యి మీద పెట్టుకోవాలి. పచ్చి వాసన పోయిన తర్వాత నేనైతే 3 గ్లాసుల బియ్యం తీసుకున్నా. దానికి 5 గ్లాసుల నీళ్లు పోసుకున్నాను. 5 గ్లాసుల నీళ్లు దానిలో పోసుకోవాలి. అది మరిగిన తర్వాత నానబెట్టి పెట్టుకున్న 3 గ్లాసుల బియ్యాన్ని దానిలో వేసుకోవాలి. ఎప్పుడు రొటీన్ గా వైట్ రైసే తింటాం కాబట్టి డిఫరెంట్ గా ఇది కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది, నచ్చుతుంది. పాలకూర చాలా మంచిది. కొంచెం మంది తినరు కాబట్టి ఈ రీతిగా ఇస్తే వాళ్ళు మంచిగా తింటారు. పాలకూరలో విటమిన్ కే, ఫైబర్ కంటెంట్ ఉంటది. బోను, ఐ, హార్ట్ కి చాలా మంచిది. ఇంకా డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా బాగా పనిచేస్తుంది.